ఈరోజు మనం చూడబోయేది మిథున రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మే నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, కానీ చివరికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిన్న సమస్యలు రావచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఈ నెల కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పై అధికారులతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ మీరు సహనం పాటిస్తే పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మే 2వ వారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. అప్పులు తీసుకోవటం తగ్గించాలి. ఇక కుటుంబంలో చిన్న గొడవలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలుగా మారవు. మీరు మాట్లాడే విధానం మీద జాగ్రత్త వహిస్తే సంబంధాలు బలపడతాయి. ఇక ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు, అపార్థాలు రావచ్చు, కాబట్టి ఓపెన్గా మాట్లాడటం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు రావచ్చు. వ్యాయామం, యోగా చేయటం మంచిది. ఆహారంలో జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల కొంత కష్టపడి చదవాల్సిన సమయం ఇది. ఏకాగ్రత కొంచెం తగ్గవచ్చు. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక కలిసి వచ్చే తేదీ విషయానికి వస్తే 5, 18, 24 తేదీలు కలిసి వస్తాయి. కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ, తెలుపు. కలిసి వచ్చే సంఖ్య 3, 5, 7. బుధవారం రోజున విష్ణుదేవుడికి పూజ చేయటం మంచిది. పచ్చని వస్త్రాలు ధరించటం మంచిది. గణపతి ప్రార్థన చేయటం ద్వారా అడ్డంకులు తొలగుతాయి. మొత్తంగా మిథున రాశి వారికి ఈ మే నెలలో సహనం, జాగ్రత్త అవసరం. కష్టపడితే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి.